జై శ్రీరామ్. పూజ చేసేటప్పుడు ఆచమన ప్రాధాన్యత, ఆచమానము ఇది ముఖ్యంగా కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అనే నామాలతో చేస్తాం 3 సార్లు. ఇంకా అనేక రకాల ఆచమనాలు వారి వారి యొక్క సాంప్రదాయాలను బట్టి, శైవ సాంప్రదాయంలో కానీ శాక్తేయంలో కానీ రకరకాల ఆచమనాలు ఉన్నాయి. అలాగే మూలమంత్రం ఎవరైతే ఉపదేశం తీసుకుంటారో వాటి యొక్క బీజాక్షరాలతో కూడా ఆచమనాలు ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఆచమానం మినపగింజ మునిగేంత నీరుని చేసుకోవాలి. అయితే ఉద్ధరణి అంటాం మనం, రాగి ఉద్ధరణి అంటే స్పూన్. ఇది సాధారణంగా మినపగింజ అందులో పెట్టి నీళ్ళు పోస్తే ఖచ్చితంగా అంత ములిగేంత వరకు నీరు పడుతుంది. ఎక్కువ నీరు పట్టదు, తక్కువ నీరు పట్టదు. అది ప్రమాణం. ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్ధరణలు కూడా వచ్చేసాయి. స్టైల్గా రకరకాల కోణాల్లో రకరకాల పద్ధతుల్లో ఉద్ధరణలు వచ్చాయి. కానీ శాస్త్ర ప్రమాణం అయితే ఇదే. ఇది చేసే పని ఏంటంటే మంత్ర సంపుటితోటి ఎప్పుడైతే మనం ఈ జలాన్ని లోపలికి స్వీకరిస్తామో అది మన వాక్కు గొట్టాన్ని శుభ్రం చేస్తుంది అన్నమాట. అది మన తర్వాత వచ్చే మంత్రాలని కూడా శుద్ధిగా పలకడం కోసమే మనం ముందుగా ఆచమనం చేస్తాం. ఆచమనం చేసేటప్పుడు ఇలా తీసుకుని పై పెదవి తగలకుండా తీసుకోవాలి. పై పెదవి ఎప్పుడైతే తగులుతుందో చేతికి అది ఇంగిరంటినట్లు అని శాస్త్రం చెప్పింది. అందుచేతనే పై పెదవిని ఎప్పుడైనా ముట్టుకుంటే మళ్ళీ నీళ్ళు ముట్టుకుని చేతులు తుడుచుకోవాలి. కింద పెదవికి ఇంగిలి దోషం లేదు అని. అందుచేత ఆచమనం పై పెదవికి తగలకుండా ఇలా తీసుకోవాలి. ఎప్పుడు కూడా దేవతీర్థము, పితృతీర్థము, ఋషితీర్థము, మానవ తీర్థము ఇలా 4 రకాలుగా ఉంటాయి. మనం ఆచమనం చేసేది ఈ గాడిలోంచి రావాలి. ఋషులకి తర్పణాలు ఇచ్చినప్పుడు ఇలా రావాలి, ఈ గాడిలోంచి. పితృదేవత తర్పణాలు చేసినప్పుడు మనందరికీ తెలుసు, ఇలా బొట్టన వేలు మించి రావాలి. అలాగే దేవతర్పణం చేసినప్పుడు 4 వేళ్ళు మించి పడాలి. ఈ విధంగా తీర్థాలని విడిచిపెడుతూ ఉండాలి. జత ఆచమనం ఇలా వంకరగా చేయకుండా ఇక్కడి నుంచి రాకుండా మధ్యలోంచి వచ్చే ప్రయత్నం చేయాలి. అలాగే ఆచమనం తీసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ శబ్దం రాకూడదు. ఇలా శబ్దం వస్తే అది రక్తంతో సమానము అని శాస్త్రం చెప్పింది. జత బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆచమనం ఈ విధంగా చేయాలి. 3 ఉద్ధరణలు దైవనామస్మరణతో కూడినవి ఉండి తీసుకోవాలి. తక్కువ నీరు ఉండే పట్టే ఉద్ధరణ తీసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా శబ్దం చాలామంది చేస్తున్నారు, అది రాకుండా చూసుకోవాలి.